హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ అలేఖ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి మేము రెడీ అయిపోయి లండన్ వెళ్తున్నాము మా వదిన వాళ్ళ ఇంటికి. ఆల్మోస్ట్ 4 months అయిపోయిందనమాట లండన్ వెళ్ళి. లాస్ట్ టైము చెర్రీ బర్త్డే అప్పుడు, క్రిస్మస్ హాలిడేస్ అప్పుడు వెళ్ళాను. మళ్ళీ ఇంక ఇప్పుడు వెళ్తున్నాము. అంటే ఈ మధ్యలో మా వదిన వాళ్ళు హాలిడేస్ ఇచ్చినప్పుడు మా దగ్గరకు వచ్చారనమాట. వచ్చి ఒక 4-5 days అట్లా ఉండి వెళ్ళిపోయారు. ఇంక ఈసారి మేము వెళ్తున్నాము. లండన్లో మాకు టెంపుల్కి వెళ్ళే ప్లాన్ కూడా ఉందన్నమాట. ఇంకా మా వదినకి అదే చెప్పామన్నమాట. ఇంకా డైరెక్ట్గా టెంపుల్కి వెళ్ళేసి ఇంకా అక్కడ నుంచి ఇంటికి వస్తామని చెప్పాము. అయితే మా వదిన సరే లంచ్కి ఇక్కడికి వచ్చేసేయండి, బిర్యానీ చేస్తున్నాను అని చెప్పి అందనమాట. అంటే నేను కాదు వదిన, అక్కడ ప్రసాదం పెడతారుగా, మేము ప్రసాదం తింటాంలే అంటే, సరే పిల్లలు అంత ఇష్టంగా తింటారు కదా, సరే పిల్లల వాటికి ఇక్కడ తింటారులే అని చెప్పి అన్నానమాట. అంటే ఇంకా సరే అని చెప్పి టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. అక్కడ ఏంటంటే పార్కింగ్ అంతా ఫుల్ అయిపోయినట్టుంది. ఇంకా పార్కింగ్ది గేటు క్లోజ్ చేసేసారనమాట. మరి అనుకున్నాము ఏంది ఇంతమంది ఉన్నారు, ఆ రోజు ఏమైనా స్పెషల్ దర్శనం కానీ ఏదైనా పూజలు కానీ ఉన్నాయా అని చెప్పి అనుకొని ఇంకా కొంచెం ముందుకు వచ్చి పార్క్ చేసుకున్నాం అనమాట. ఇంకా ఆ రోజు మేము టెంపుల్లో అన్నదానానికి కొన్ని ఇద్దాము అని చెప్పి అనుకున్నాం అనమాట. రైస్ బ్యాగ్స్, కొన్ని వెజిటేబుల్స్ అవన్నీ. ఇంకా పార్కింగ్ అక్కడ దొరికినట్టయితే బాగుండేది. అంటే లగేజీ ఉంది కదా, మోసుకొని వెళ్ళడానికి ఈజీగా ఉండేది. ఇంకొంచెం దూరంగా దొరకడం వల్ల ఏంటంటే కొంచెం నడవాల్సి వచ్చిందనమాట. మోసుకుంటే మా చైత్ర హెల్ప్ చేసింది. యాక్చువల్గా మేము ఇవి ఇద్దాము అని చెప్పి అనుకున్నాము. చైత్రకి 11+ ఎగ్జామ్స్ పాస్ అయ్యి మేము అనుకున్న స్కూల్లో సీటు వస్తే ఇంక ఇట్లాగే ఇద్దాము టెంపుల్లో అన్నదానానికి అని చెప్పి అనుకున్నాం అనమాట. సో మేము అనుకున్న స్కూల్లోనే వచ్చింది చైత్రకి. సో ఆ హ్యాపీనెస్ తోటి ఇంకా దేవుని దర్శించుకుందామని చెప్పి వచ్చాము. ఇట్లా లాస్ట్ టైము మేము మా అత్తయ్య మామయ్య వాళ్ళకి వీసా వచ్చి ఇట్లా లండన్ వస్తే అప్పుడు కూడా ఇట్లానే మొక్కు తీర్చుకుందామని చెప్పి అనుకొని తీర్చుకున్నాం అనమాట. ఆ వీడియో కూడా నా ఛానల్లో పోస్ట్ చేశాను, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇంకా టెంపుల్ అక్కడ ఇచ్చేసామన్నమాట. రైస్ బ్యాగ్స్ అవన్నీ ఇచ్చి ఇంకా అర్చన చేయించుకున్నాము. అర్చనకి ఏంటంటే వాళ్ళే కొబ్బరికాయ అట్లా ఇస్తే ఇంకా 5 pounds ఛార్జ్ చేస్తారు టికెట్. ఇంకా కొబ్బరికాయ అది మనం తెచ్చుకుంటే ఏంటంటే అర్చన టికెట్ 2 pounds అట్లా ఉండిద్ది అనమాట. ఇంకా మేము అక్కడే కొబ్బరికాయ అవన్నీ తీసుకొని అర్చన చేయించుకున్నాం. ఇంకొంతసేపు కూర్చున్నాం అనమాట టెంపుల్లో. ఇంకా పిల్లలు ఇంటికి వెళ్దాం అని అంటా ఉన్నారు. నేను టెంపుల్కి వచ్చాము ప్రసాదం తినే వెళ్దాం అని చెప్తే ఇంకా చరణ్కి ఏదంటే ఆకలేసిందనమాట. వాడు తినేసాడు. చైత్ర ఏమో నేను తినను, నేను అత్త ఇంటి దగ్గరే తింటానని చెప్పి అంటుంది. దానికి ఏంటంటే మా వదిన నాతో చెప్పటం వినిందనమాట, బిర్యానీ చేస్తున్నానని. దానికి బిర్యానీ అంటే చాలా ఇష్టము. ఇంకా నేను అక్కడే తింటానని చెప్పి అంటుంది. అక్కడ తిందులే చైత్ర, కానీ ప్రసాదంగా తినాలి అని చెప్తే ఇంకా నేను ఒక ప్లేట్లో పెట్టించుకుంటే ఇంకొక 2 స్పూన్లు అట్లా తినేసింది. ఇంకా ఆ రోజు చాలా విండీగా ఉందన్నమాట. లోపల కూడా జనం ఎక్కువ మంది ఉన్నారు. ఇంకా సరే అక్కడ కూర్చొని తినడానికి లేదనమాట. ఇంకా సరే బయట నుంచి తిందాము అని చెప్పి ఆ రోజు సాంబార్ అన్నము అప్పడాలు పెట్టారు. ఇంకా అప్పడాలు పైన వేశారు. ఇంకా బయటికి రంగాలి ఆ గాలికి మొత్తం ఎగిరిపోయినాయి అనమాట. ఇంకా వీళ్ళు తినేసారు. ఇంక నేను చిన్నగా తింటా ఉన్నాను. చరణేమో అమ్మ ఎంతసేపు అమ్మ తినేది, వెళ్దాం అమ్మ ఫాస్ట్గా తినమ్మా అని చెప్పి అంటున్నాడు. అరే అంత తొందర ఏందిరా, నిదానంగా తిననీరా అని చెప్పి అన్నాను. ఇంకా అక్కడ ప్రసాదంగా లడ్డు కొనుక్కొని వచ్చాడనమాట శరత్. ఇంకా లడ్డు అది పిల్లలకి పెట్టేశాడు. ఇంకొక లడ్డు మా వదిన వాళ్ళకి ప్రసాదంగా తీసుకువెళ్తున్నాము. వీళ్ళ గొడవ లేకపోయినట్టయితే టెంపుల్లో ఇంకొంచెం సేపు కూర్చునేదాన్ని అనమాట ప్రశాంతంగా. వీళ్ళేమో ఎప్పుడెప్పుడు వెళ్దాం అని చెప్పి మెయిన్గా మా చరణే అనమాట. అమ్మ వెళ్దాం అని చెప్పి గోల చేస్తున్నాడు. ఇంకా శరత్ సరేలే కూర్చున్నాం కొంచెంసేపు, సరే వాళ్ళు గొడవ చేస్తున్నారుగా వెళ్దాంలే అని చెప్పి ఇంకా ఇంటికి బయలుదేరాము. ఇంక ఇంటికి వచ్చేటప్పటికి 1:30 అట్లా అయ్యింది. ఇంకా యాక్చువల్గా హరన్నయ్య వాళ్ళ అమ్మ కూడా వచ్చారనమాట, లండన్ వచ్చారు ఆ అమ్మ. ఇంకా ఆ అమ్మ అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉందన్నమాట. హరన్నయ్య వాళ్ళ అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉంది. ఇంకా అన్నయ్య తీసుకొని రావడానికి అని చెప్పి వెళ్ళారు. ఇంకా శరత్ అదే అంటున్నాడు, మీ నాన్న కారు ఎదురా అని అడుగుతున్నాడు. ఇట్లా లేడు నాయనమ్మని తీసుకురావడానికి అని చెప్పి వెళ్ళాడు అని చెప్పి చెప్తున్నాడు. ఎవరన్నారు నువ్వు కారు వెనక పరిగెత్తుకుంటూ వచ్చావు ఏంది? జుట్టు వచ్చింది కారులో ఎక్కించుకోవాలి నిన్ను. బొట్టేది పోయింది, ఎక్కడ పోయింది తెలీదు. పెట్టారండి సాంబారు. చైత్ర జుట్టు అంతా ముందుకు వచ్చేసి మా వదిన అంటుంది, ఏంది కారు ఎక్కించుకోలేదా, నిన్ను కారు వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చావేంది, జుట్టు అంతా ఇట్ట అయిపోయిందని చెప్పి అంటుంది. ఇంకా నేను అంటే ఆ జర్నీ
అసలు లండన్ వెళ్ళడం అంటే ఒక ఊరు వెళ్ళినట్టే అనమాట. 1.5 గంట జర్నీ పట్టిద్ది. ఇంకా పొద్దున్నే బయలుదేరి టెంపుల్కి వెళ్ళి ఇంకా 1:30 అట్లా అయిపోయింది కదా. ఇంకా నాకేందో కొంచెం బ్యాక్ పెయిన్గా అట్లా ఉందన్నమాట. అందుకని చెప్పి కొంతసేపు పడుకున్నాను. ఇంకా అప్పటికి మా వదిన వాళ్ళు లంచ్ చేయలేదన్నమాట. బిర్యానీ అప్పుడే అయిపోయింది అని చెప్పి అంది. ఇంకా చైత్ర అని పెడతాను రావే అంటే కొంచెం సేపు ఆగి తింటాను అత్త అంది. ఇంకా అందుకని కొంచెంసేపు కూర్చొని కబుర్లే చెప్పుకున్నాము. ఇంకా బిర్యానీ అది తీస్తుంది. ఇగో చైత్ర హోటల్లో కలర్ఫుల్గా ఉందా? రంగే లేదు చైత్ర, ఇట్స్ కంప్లీట్లీ హెల్దీ. ముక్కలు ఎక్కడ ఉన్నాయి? ముక్కలేవమ్మా, ఉట్టి నార్మల్ బిర్యానీ. చైత్ర రైస్ చూసి ముక్కలే అని అడుగుతుంటే ముక్కలు లేవమ్మ, ఇది ఓన్లీ ప్లెయిన్ బిర్యానీ అని చెప్పి అంటుంటే అది నో అని చెప్పి అంటుంది. ఇంకా చైత్రాకి పెట్టి ఇచ్చాము, అది తింటా ఉంది. ఇంకా అన్నయ్య కూడా వచ్చారనమాట. శరత్ తిండు, శరత్ ఒకేసారి ఇంకా 5ంటికి తినేస్తే ఇంక డిన్నర్ తిండి ఇంకా వద్దు తిండి చెప్పాడు. చైత్ర అవును, కొంచెం బీట్రూట్ తింటే రెడ్ కూడా వస్తుంది, బీట్రూట్ వేస్తే. వాడిప్పుడు అడుగుదాం. ఇంకా హరన్నయ్య వెళ్ళి ఆ అమ్మని తీసుకొని వచ్చారు. ఇంకా మీకు తెలిసే ఉండి తను హరన్నయ్య వాళ్ళ అమ్మ అనమాట. ఇంకా ఆ అమ్మను తన్వి వచ్చారు. ఇంకా వాళ్ళు లంచ్ అది చేసేసారు. ఇంకా మేము అక్కడ సాంబార్ అన్నం తిన్నాము. ఇంకా నేను శరత్ వద్దన్నాము. ఇంకొకేసారి కొంచెం ఎర్లీగా తినేస్తే డిన్నర్కి సరిపోయిద్ది అని చెప్పి అనుకున్నాము. ఇంకా చరణ్ అడిగితే వాడు కొంచెంసేపు ఆగి తింటాను అన్నాడు అనమాట. ఇంకా ఆటల్లో పడ్డాడు. ఇంకా అందరం తినేసిన తర్వాత మూవీ పెట్టుకొని చూస్తూ ఉన్నాము అందరమే. ఇంకా పిల్లలేమో వాళ్ళ గోల్లో వాళ్ళు ఉన్నారనమాట. నేను ఒక 20 years తర్వాత నాకు ఇష్టమైనది ఆ రోజు తిన్నానమాట. ఇక్కడ దొరుకుతుందని చూశాను కానీ లండన్లో ఎక్కడ నాకు కనిపించలేదు ఏ షాప్లో. ఇంకా మా వదినకి కనిపించిందని చెప్పి తీసుకొచ్చానని చెప్పింది. ఇంకా అసలు అది నోట్లో పెట్టుకోగానే అసలు అంటే చిన్నప్పుడు తిన్న మెమరీస్ అన్నీ అట్లా గుర్తొచ్చినాయి అనమాట. అసలు ఎంత నచ్చిందో. అదేంటి అంటే తాటి చేప అని చెప్పి అమ్ముతూ ఉంటారు కదా, అదనమాట. అసలు నాకు చిన్నప్పుడు చాలా ఇష్టం అది. ఇంకా అది నేను ఎక్కడో రీల్స్లో చూసాను, ఇక్కడ లండన్లో కూడా దొరుకుతుంది అని చెప్పి చూశాను కానీ నాకు ఎక్కడ కనిపించలేదు. ఇంకా మా వదినకి కనిపించింది అని చెప్పి తీసుకుందనమాట. అసలు ఎంత బాగుందంటే అసలు చిన్నప్పుడు తిన్న వాటిలా ఫీలింగ్ అనమాట. నాకు అసలు ఎంత నచ్చిందో. తర్వాత మా వదినకి చెప్పాను, వదిన మళ్ళీ ఈసారి కనిపించినప్పుడు మళ్ళీ తీసుకో అని చెప్పాను అనమాట. ఇంకా అక్కడ నైట్ అయిపోయింది. ఇంకా డిన్నరు మేము ఆ బిర్యానీ అది తినేసేసాము. ఇంకా పిల్లలు ఏదో బ్రెడ్ టోస్ట్ అట్లా తినేసారనమాట. ఇంకా వీళ్ళు పడుకోవడానికి పడుకుంటున్నారు. స్లీప్ ఓవర్లు అంట. కొంతమంది ఒక చోట కొంతమంది ఒక చోట అట్లా పడుకుంటున్నారు. ఇంకా చరణ్ అంటున్నాడు, అమ్మ నేను గుడ్గా ఉన్నాను, మేము వచ్చేటప్పుడు చెప్పామన్నమాట, నువ్వు గుడ్గా ఉండకపోతే మనం మళ్ళీ వెళ్ళిపోతాం వెంటనే అని చెప్తే వాడమ్మ నేను గుడ్గా ఉన్నానా అని చెప్పి అంటున్నాడు. ఉన్నావమ్మా అని చెప్పి అన్నానమాట. ఇంకా వీళ్ళ ముగ్గురు ఏమో ఇక్కడ కింద హాల్లో పడుకుంటున్నారనమాట. ఇంకా చెర్రీ అని చరణ్ ఏమో పైన రూమ్లో పడుకుంటున్నారు. వీళ్ళు మిడ్ నైట్ ఫీస్ట్ అంట. వీళ్ళ ముగ్గురు స్నాక్స్ అవి తెచ్చిపెట్టుకున్నారు, గేమ్స్ అంట అవన్నీ చేశారు. ఇంకా చెర్రీ అని ఋషిక్ రూమ్లో అసలు ఎంత స్టఫ్ పెట్టుకున్నారంటే మిడ్ నైట్ ఫీస్ట్ అని చెప్పి, అరే పళ్ళు పుచ్చిపోతాయిరా అని అంటుంది మా వదిన. తిన్నాక బ్రష్ చేసుకుంటాం అత్త అని చెప్పి చెబుతున్నారనమాట. ఇంకా మిడ్ నైట్ ఫీస్ట్ అని చెప్పి ఇంకా పిల్లలు చైత్ర నైట్ మళ్ళీ మా దగ్గరికి వచ్చి పడుకుందనమాట. దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుని నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.